దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత కృపచేత కాపాడుతున్న దేవా, నేను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నన్ను నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మారిన పోలీస్ జీవితంలో నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మారిన పోలీస్ అంటే లోకం రక్షకుడు అంటుంది. వారు రక్షిస్తారని, ప్రజలను కాపాడుతారని, ప్రజలకు రక్షణగా ఉంటారని, భద్రం చేస్తారని ఈ లోకం అంటుంది. మంచిదే. అయితే ఎక్కువ శాతము పోలీసుల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, కొద్ది శాతమే మంచి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు కొద్దిగా కనబడతారు మనకు పోలీసుల్లో. లంచాలు తీసుకొని అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువగా కనబడతారు. కనుకే ప్రజల్లో పోలీసులు అంటే భయం ఉంటుంది. అయితే ఈరోజు ఒక మారిన పోలీస్ గురించి మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. పోలీస్కి రక్షకుడు అర్థమయ్యాడు. పోలీస్కి రక్షకుడు అర్థమయ్యాడు. ఏంటా పోలీస్ చరిత్ర, ఏంటి మారిన పోలీస్ జీవితం అని మనం కానీ ఆలోచన చేస్తే, పౌలు శీలలు, అపోస్తలుడైన పౌలు, దైవభక్తుడైన పౌలు, యేసయ్య గురించి ప్రకటిస్తున్న పౌలు. ఈ పౌలు యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసే నిజమైన దేవుడని, యేసును బట్టి రక్షణ అని, యేసు వలన మంచి జీవితం అని చెప్పని పౌలు గారు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. మరణం తర్వాత తీర్పు తీర్చేది ఈయనేనని, మనుషులను పరలోకానికి, నరకానికి పంపించేది యేసే అని పౌలు ప్రకటిస్తూ ఉంటుండగా కొంతమందికి నచ్చలేదు. సత్యము, నిజము కొంతమందికి నచ్చలేదు. కాబట్టి పౌలుతో పక్కన శీల, వీళ్ళిద్దరూ ప్రకటిస్తుండగా వాళ్ళు పట్టుకొని, ఆ ఊర్లో వాళ్ళు పట్టుకొని బాగా కొట్టి జైలుకి అప్పగించారనమాట. పోలీస్కి అప్పగించారు. జైలుకి అప్పగిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఆ జైలు అధికారికి చెప్పారు, ఇదిగో పోలీసు గారు లేదా జైలర్ గారు, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా కనిపెట్టండి. వీళ్ళిద్దరిని జైల్లోనే ఉంచండి.
వీళ్ళు ఎటు పోకుండా, ఎటు పారిపోకుండా జాగ్రత్తగా కనిపెట్టండి. వీళ్ళు చాలా ప్రమాదం సమాజానికి, మనందరికి, మన ఊరికి చాలా ప్రమాదం అని చెప్పని ఆ ఊర్లో పెద్ద పెద్దలందరూ కూడా ఆ జైలు అధికారికి, ఆ పోలీస్కి అప్పగించారు. ఎవరిని? పౌలుని, శీలను. చాలా దెబ్బలు కొట్టారు, బట్టలన్నీ తీసేసి బెత్తంతో చాలా దెబ్బలు కొట్టారు. కనుక వాళ్ళ కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా కూడా రక్తం కారుతుంది, గాయాలైపోయాయి పౌలు, శీలలకి. అంత కొట్టినా కూడా మళ్ళా వాళ్ళకి ఇంకా కక్ష తీరలా, జైలుకి అప్పగించారు, పోలీస్కి అప్పగించారు. సరే, పోలీస్కి అప్పగించేసరికి 24వ వచనంలో చదవండి. అతడు, ఆ పోలీసు లేదా ఆ జైలు అధికారి, అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. జాగ్రత్త విందాం. ఆ పోలీస్ అధికారి ఊర్లో పెద్దల మాట విన్నాడు. ఊర్లో పెద్దలు ఏం చెప్పారంటే, ఇదిగో వీళ్ళిద్దరు మంచోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ మనం నమ్మని దేవుణ్ణి, ఇంకొక దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, మన ఊరిని పాడు చేయాలనుకుంటున్నారు, మతం ప్రకటిస్తున్నారని చెప్పి పెద్దలందరూ కలుసుకొని పౌలు, శీలను పట్టుకొని ఆ పోలీస్ అధికారికి, జైలు అధికారికి అప్పగించారు. సరే, ఇక పెద్దలందరూ చెప్పారు కదా, ఊర్లో వాళ్ళందరూ చెప్పారు కదా, పోలీస్ కేసు పెట్టారు కదా. పెట్టేసేసరికి ఆ జైలు అధికారి, ఆ పోలీస్ ఏం చేశాడంటే వారిని లోపలి చెరసాలలోనికి తోసాడనమాట. చూడండి ఒకసారి, పోలీసులు నేరస్తులతో ఎలా ప్రవర్తిస్తారంటే అయ్యా, అమ్మ అనరు, దురుసుగా ప్రవర్తిస్తారు. కాబట్టి తోసేశాడంట ఆ పోలీసు పౌలును, శీలను జైలు లోపలికి, చెరసాల లోపలికి తోసేశాడంట. తోసేసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. వాళ్ళని తోసేయడమే కాకుండా వాళ్ళు అక్కడ కూడా కదలకుండా ఉండడానికి కాళ్ళకి చెక్కలు బిగించేసాడంట. అంటే కాళ్ళ మధ్యలో చెక్కలు బిగించేశాడు. ఇంకా వాళ్ళు అటు ఇటు నడవడానికి కూడా లేదు, అంటే కదలకుండా ఉండడం వాళ్ళకు ఉద్దేశం. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త విందాం. ఈ జైలు అధికారి పౌలు, శీలల గురించి ఏమనుకున్నాడంటే వీళ్ళు కూడా నేరస్తులే, దొంగలే, చెడ్డోళ్లే అనుకొని ఉంటాడు. ఇక వీరు నా నుంచి తప్పించుకోలేరు, వీళ్ళిద్దరూ నా నుంచి ఇక తప్పించుకోలేదు, ఎందుకంటే నేను పోలీస్ని. వీళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు కాదు, నేను పోలీసుని కదా, వీళ్ళు దొంగలు, నేరస్తులు కదా, కాబట్టి వీళ్ళు నాకంటే తక్కువ తోసేసాడు. జైలు లోపల తోసేసాడు, పౌలుని, శీలను లోపలికి తోసేసాడు. లోపలికి తోసిందే కాకుండా బిగించాడు, చెక్కతో కాళ్ళకు బిగించేసాడు. అంటే కనికరము, జాలి లేకుండా బిగించేసాడు. బిగించేసి ఏం చేశాడంటే వీరిని చూడండి కదలకుండా ఆ చెక్కలతో, ఆ సంకెళ్లతో బంధించేసాడు. సంకెళ్ళు, ఇనప సంకెళ్ళతో బంధించేసాడు. అంటే ఇక నేను వీళ్ళు జైల్లో వేశాను, ఈ చెక్కలు బిగించాను, సంకెళ్ళు, బేడీలు వేశాను, కాబట్టి తలుపులు వేసేసాను. ఆ జైలు లోపలికి నెట్టేసేసి ఇనప తలుపులు వేసేసాను. ఇంకా ఎక్కడ పెట్టాను? రాతి గోడలు. ఆ జైలు ఎలాంటిది? రాతి గోడలతో కట్టింది. కాబట్టి ఈ రాతి గోడల లోపల వేశాను, చెక్కలు బిగించాను, వాళ్ళకి ఇనప సంకెళ్ళు బిగించాను. ఇక వీళ్ళు బయటికి రాలేరు. నేను ఎంత గొప్పవాడిని చూసావా, నేను ఎలాంటి రక్షకుడిని చూసావా అని ఆ పోలీస్ తన మనసులో తను అనుకున్నాడు. అలా చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పోలీస్ ఏమనుకున్నాడంటే నేనే రక్షకుడను, నేనే రక్షించేవాడిని, నేనే కాపాడేవాడిని. మంచి పోలీసులు ఉంటారు, వాళ్ళ గురించి నేను అనడం లేదు, కానీ చెడ్డ పోలీసులు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేమే అసలు లెక్క చేయరు, మనుషులు లెక్క చేయరు. అబద్ధమో నిజమో, చెడ్డో మంచో తర్వాత సంగతి. దురుసుగా ప్రవర్తిస్తారు, గర్వంగా ప్రవర్తిస్తారు.
అన్యాయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. అలాగా ఉన్నాడు ఈ పోలీస్. నేను ఆ జైలు అధికారిని, జైలు అంతా నాదే, నేనుగా జైల్లో వేశానంటే ఇంకెవడు కాపాడలేడు అన్నట్టుగా ఈ అధికారి చాలా ఆ విధంగా గర్వంతో ఉన్నాడు. గర్వంతో ఉండి అలాంటి ధైర్యంతో కూడా ఉన్నాడు. ఎలాంటి ధైర్యంతో ఉన్నాడు? నేను జైల్లో వేసేసాను, రాతి గోడలు జైల్లో వేసాను, సంఖ్యలు బిగించాను, కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా తప్పించుకోలేరు, వీళ్ళిద్దరిని కాపాడేది నేనే, వీళ్ళిద్దరు బయటికి పారిపోకుండా చేయగలిగిన వాడిని నేనే, నేను పోలీసుని కాబట్టి ఇక వీళ్ళు ఏమీ చేయలేరు అన్న గర్వంతో ఆ పోలీస్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని జైలు లోపల వేసేసి హాయిగా నిద్రపోతున్నాడు. పాపం ఇంకా ఇంకేమి కాదు, నా వల్లే అంత అయిపోద్దని. చూస్తారా మాట? చూడండి ఒకసారి, చూడండి ఒకసారి 26 నుంచి. వింటుచుండగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. చెరసాల పునాదులు అదేరు. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో, ఇక్కడ చూడండి, అంతలో చెరసాల నాయకుడు మేలుకున్నాడంటే అంతకుముందు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు అనమాట. వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళిద్దరు చెడ్డోళ్ళు, ఊర్లో పెద్ద మనుషులందరూ వీళ్ళు నాకు అప్పగిచ్చారు, జాగ్రత్త కనిపెట్టమని అప్పగిచ్చారు, జైల్లో వేసేసాను, చెక్కలు బిగించాను, ఇనప సంఖ్యలు వేశాను, ఇక వీళ్ళు నా నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా దగ్గర కత్తి ఉంది, నా దగ్గర గన్ను ఉంది, నేను బలవంతుణ్ణి, నేను 7 అడుగులు ఉన్నా అని హాయిగా నిద్రపోయాడు పాపం పోలీసు. అలా పడుకున్నాడో లేదో ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని దెబ్బలు తిన్న పౌలు శీల గారు అంత దెబ్బ తిన్నా దేవుణ్ణి మీద కోపమైన సణుగైన లేకుండా మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తుండగా, ఏం చేస్తుండగా? ప్రార్థన చేస్తుండగా, బాంబులు పెడితే కాదు, గన్ను పెట్టి కాలిస్తే కాదు, ప్రార్థన చేస్తుండగా పక్కన ఇంకా ఖైదీలు కూడా ఉన్నారు. పక్కన వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఖైదీలు ఉన్నారు ఆ జైల్లో. అరలు ఉంటుంది కదా, కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ వింటున్నారంట. పౌలు శీలలు రాత్రి మధ్య వేళ కీర్తనలు పాడుతుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా, ప్రార్థన చేస్తుండగా మిగతా ఖైదీలందరూ కూడా వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం ఒకటి వచ్చింది. భూకంపం రాగా చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఆ జైలు రాళ్లతో కట్టబడింది. జైలు అంటే చిన్నగా ఉండదు, గట్టిగా ఉండదు. దొంగలు పారిపోకుండా, దాన్ని పగలగొట్టకుండా చాలా గట్టిగా ఉంటుంది. రాళ్లతో కట్టిన జైలు అన్నమాట. అలాంటి రాళ్లతో కట్టిన జైలు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దాని పునాదులు కదిలింది. కింద పునాది పెద్ద పెద్ద రాళ్ళు వేసి పునాదులు వేస్తారు. హోటల్ కట్టేటప్పుడు, జైళ్ళు కట్టేటప్పుడు, బ్యాంకులు కట్టేటప్పుడు మంచి గట్టిగా పునాది వేస్తాడు. అలాంటి ఆ పునాదే, మానవుడు కట్టిన ఆ పునాది కదిలిపోయిందంట. పౌలు శీలలు ప్రార్థన చేస్తుంటే కదిలిపోయేసరికి వెంటనే తలుపులన్నీ తెరుచుకోలేను. ఆ తలుపులు ఇనప తలుపులు. పోలీసు అనుకున్నాడు ఇది ఇనప తలుపులు కదా, ఎవరు తీలేరు. ఇంకా పోలీసు అనుకున్నాడు ఇది రాళ్లతో కట్టిన జైలు కదా, ఇంకెవడు ఇక్కడి నుంచి తప్పించుకో, ఇది ఏమీ కాదు అనుకున్నాడు. తర్వాత అందరి బంధకములు ఊడెను. ఆ జైల్లో ఎంతమంది అయితే ఖైదీలు ఉన్నారో పౌలు శీలలతో సహా ఇనప సంఖ్యలతో బేడీలతో కట్టబడిన వాళ్ళందరి యొక్క బేడీలు సంఖ్యలని మొత్తం తునాతునకలైపోయి ఊడిపోయినాయి. అందరి బంధకములు ఊడెను. అప్పుడు ఈ శబ్దానికి, ఈ భూకంపం శబ్దానికి, తలుపులు, ఇనప తలుపులన్నీ పగిలిపోయి కింద పడిపోయిన శబ్దానికి, ఈ ఖైదీల యొక్క సంఖ్యలు, ఇనప సంఖ్యలన్నీ ఊడిపోయి తుత్తునేలుగా పడిపోయిన శబ్దానికి సడన్ గా మేలుకున్నాడు. ఏంది ఈ శబ్దం, ఏంటి, ఏమైందని చూస్తే భయంకరమైన భూకంపం వచ్చి ఉంది. చూస్తే చెరసాల యొక్క ఆ రాళ్ళన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, పునాదులన్నీ కూడా ఇదైపోయి ఉన్నాయి, తలుపులన్నీ పడిపోయి ఉన్నాయి.
ఏంటో పరిస్థితి అర్థం కాల ఈ యొక్క పోలీస్కి. మేలుకొని తలుపులన్నీ తీసుండడం చూసి ఖైదీలు ఇంకా వెళ్ళిపోయి ఉంటారు, ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉంటారు, పునాదులు కదిలిపోయిన తలుపులు పడిపోయినాయి కదా అని తన దగ్గర కత్తి ఉంటే ఆ కత్తిని తీసుకొని తాను చంపుకోబోయాడు. అంతకుముందు వాడికి ఏమన్నాడు, నాకంటే బలవంతుడు లేడు, ఈ జైలు నుంచి ఎవడు తప్పించుకోడాడు, వీళ్ళని నేను బిగించాను, బండతో సంఖ్యలతో బిగించాను, ఇంకా తప్పించుకోలేని హాయిగా నిద్రపోయిన ఈయన జరిగిన సన్నివేశం అంతా చూసి గుండెల్లో భయం వచ్చేసింది. పోలీస్కే భయం వచ్చేసి తాను చంపుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఇక పెద్ద మనుషులందరూ వీళ్ళిద్దరిని కాపాడమన్నారు, జైల్లో వీళ్ళ ఖైదీలందరినీ కాపాడమన్నారు, నాకంటే పెద్ద అధికారి వచ్చి నన్ను జైల్లో వేసేస్తాడు, నన్నే శిక్షిస్తాడు, నన్నే చంపేస్తాడు, నా పరువు అంతా పోద్ది అని చెప్పని ఆ పోలీస్ ఏం చేశాడంటే తాను చంపుకోబోయాడు, చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. 28 చదవ. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడ్డాడు. చూడండి, మార్పు వచ్చేసింది పోలీసులో. అంతకుముందేమో గర్వం ఉండింది, అంతకుముందు నాకంటే ఒకటి లేడు అనుకున్నది, అంతకుముందు బిగించాను, బంధించాను, ఇంకెవరు విడిపించలేడు అనుకున్నాడు, రక్షకుడను నేనే కాపాడేవాడిని అనుకున్నాడు. ఇప్పుడేమో ఒంట్లో భయం వచ్చేసింది, చచ్చిపోతాను, పడిపోతాను చెప్పి భయం వచ్చేసింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదంతా జరుగుతుండగా కత్తి తీసుకొని చంపుకొని పోతుండగా పౌలు గారు అరిశారు, అయ్యా చంపుకోవద్దు, ఇదిగో ఏ హాని చేసుకోవద్దు, నువ్వు చంపుకోవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నాము. వండర్ఫుల్ విషయం ఏంటో చెప్పంటారా? అసలు తలుపులన్నీ ఊడిపోతే, సంకెళ్ళన్నీ ఊడిపోతే ఒక్క ఖైదీ అయినా జైల్లో ఉంటాడా, లోపల ఉంటాడా? ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి పారిపోవాలని చెప్పి అనుకునే ఖైదీలు తలుపులన్నీ ఊడిపోయి, సంకెళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, బేడీలన్నీ ఊడిపోయిన తర్వాత అంట ఒక్కడు కూడా ఆ జైల్లోంచి కదలలేదంట. ఎక్కడ ఉన్నాడు అక్కడ కాముగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? పౌలు శీలలు గారు యేసు ప్రభు ఇచ్చే రక్షణ గురించి ప్రార్థనలో మాటలు చెప్తున్నారు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ, ఆ నిత్య రక్షణ, ఆ పాప క్షమాపణ, మానవునికి కలిగేటటువంటి రక్షణ, నరకం నుంచి తప్పించేటటువంటి మాటలు పౌలు శీలలు చెప్పినప్పుడు ప్రార్థనలో ఖైదీలందరూ కూడా ఆశ్చర్యంగా విని సైలెంట్ అయిపోయారు. అంతే, ఇంకెవ్వడూ తప్పించుకొని పోవడానికి అక్కడ ఆలోచన చేయాల, లేదా వెళ్ళిపోవాలా. తలుపులను ఊడిపోయినప్పుడు ఎవరు ఆలోచన చేయకుండా ఎక్కడ ఖైదీ అక్కడ కాముగా కూర్చోన్నాడంట. ఈ యొక్క చెరసాల నాయకుడు, ఈ పోలీసు దీపం తెమ్మని చెప్పి చూస్తే మొత్తం అందరు ఎక్కడో అక్కడే ఉన్నారు. వెంటనే ఈ పోలీస్కి గుండెల్లో భయం వేసేసి పౌలు శీలల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడంట. సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఏమంటున్నాడు? 30 వచ్చిన చదవండి ఒకసారి. అయ్యలారా, అంతకుముందు అట్లా ఏమన్నాడు? లోపలికి తోసేసాడు లోపలికి. మీరు దొంగలు, మీరు చెడ్డోళ్ళు, మీరు మతాన్ని ప్రకటించేవాళ్ళు, మీరు అలాంటోళ్ళు, మీరు ఇలాంటోళ్ళు అని మెడపెట్టి పౌలును శీలను గెంటేసాడు లోపలికి, జైల్లోకి తోసాడు. ఇప్పుడు అయ్యలారా అంటున్నాడు పౌలును శీలని. అయ్యలారా, అయ్యా అంటున్నాడు. ఏం జరిగింది? రక్షకుడు ఎవరో తెలిసింది పోలీస్కి. జైలును పునాదులను పగలగొట్టిన వాడు ఉన్నాడని తెలిసింది. తాకకుండానే, తాళం తీయకుండానే బేడీలు తీసేవాడు ఒకడు ఉన్నాడని తెలిసింది. భూకంపం రప్పించగలిగిన వాడు ఒకడు ఉన్నాడని తెలిసింది. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అని తెలిసింది. అప్పుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం మీరే పోలీసు కదండి, గన్ను ఉందండి కదండి మీ దగ్గర, మీరే రక్షకుడు కదా, మళ్ళా రక్షణ పొందడానికి నేనేం చేయాలని పౌలు గారిని అడుగుతున్నారు ఏంటి పోలీసు గారు? ప్రేమైన దేవుని బిడ్డలారా,
రక్షణ పొందడానికి నేనేం చేయాలని పోలీస్కి అర్థమైంది. అంటే ఈ గోడల్లో ఉన్న నేను ఒకరోజు చనిపోవాలి, గన్ను పక్కన ఉన్నా నేను ఒకరోజు చనిపోవాలి, కత్తి పక్కన ఉన్నా నేను ఒక రోజు చనిపోవాలి, 100 మంది సైన్యం పోలీసులు సైన్యం మిలిటరీ ఉన్నా ఒక రోజున చనిపోవాలి. అంటే భద్రత లేదు, ప్రాణానికి భద్రత లేదు. నువ్వు గన్ను పెట్టుకో, డబ్బు పెట్టుకో, 100 మందిని పెట్టుకో, రాళ్లతో కట్టుకో, ఏమన్నా కట్టుకో, ఒక రోజు నా ప్రాణం పోద్ది నీ దేహంలో నుంచి. మరి ఎవరు రక్షకుడు అప్పుడు? కాబట్టి ఆ పోలీస్ గారికి అర్థమైంది, నేనే కాపాడేవాడిని, నేనే గొప్పవాడు అనుకున్నాను, కానీ ఇదంతా జరిగిందంటే రక్షకుడు ఒకడున్నాడు. ప్రేమగా ఉంటున్నారా? పౌలు శీలలు ఆత్మరక్షణ గురించి అక్కడ ప్రార్థన చేశారు. దేవుడు చెప్పినటువంటి మాటల గురించి ప్రార్థన చేశారు. ఇదిగో పాపము చేసిన ప్రతి మనిషిని బంధించే జైలు ఒకటి ఉంది, అది నరకం. ఆ జైలు గురించి పౌలు శీలలు ప్రార్థన చేశారు. అప్పుడు ఇక్కడేమో మనుషుల జైల్లో ఆ పౌలు శీలను బంధిస్తే పౌలు శీలకు భయం లేదు. ఆ జైలు గురించి మాట్లాడుతున్నారు, నరకం అనే జైలు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దేవుడి గురించి ప్రకటిస్తున్నారో బంధకాలన్నీ వచ్చి, భూకంపం వచ్చి, తలుపులన్నీ పగిలిపోయి, అప్పుడు అర్థమైంది పోలీసుకి, అమ్మో ఇంకొక జైలు ఉందన్నమాట, ఇంకొక బంధించే ప్లేస్ ఉందన్నమాట. ఆత్మను బంధించే, మనిషి యొక్క మరణం తర్వాత మనిషి యొక్క ఆత్మను బంధించే చోటు ఒకటి ఉందన్నమాట. అక్కడి నుంచి ఇంకెవడు విడిపించలేడు అనమాట. ఇక్కడ జైల్లో అయితే విడిపోవచ్చేమో, కానీ ఆ నరకం అనే జైలుకి వెళ్తే ఇంకెవరు విడిపించలేరు. ఆ నరకం అనే జైల్లోంచి రక్షణ పొందాలంటే యేసు ప్రభు ఒక్కడే అన్న సంగతి ఆ పోలీస్కి అర్థమైంది. చదవండి తర్వాత ఏమంటున్నాడు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పారు. జాగ్రత్త. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ ఎందుకు పారిపోలేదో తెలుసా? పౌలు శీలలు ప్రార్థనలో పాటల్లో ఒక మాట చెప్పారు. ఏమని? ఇదిగో మానవులారా, ఈ జైల్లోంచి తప్పించుకున్న ఒకరోజు ఇంటికి వెళ్ళి చచ్చిపోతారు. ఈ జైల్లోంచి తప్పించుకున్న 4 రోజులు సంతోషం ఉన్న తర్వాత మళ్ళా మరణం అనుభవించాల్సిందే. అయితే నరకం అనే ఒక జైలు ఉంది, పాపము చేసిన వారిని పట్టుకునే జైలది, పెట్టే జైలది. ఆ జైల్లో పడిన వాడికి ఇక విడుదల లేదు. ఈ మాటలు పాటల్లో ప్రార్థనలో పౌలు గారు చెప్తూ ఉంటుండగా ఈ మాటలు ఖైదీలు విన్నారు. అందుకు ఆగారు వాళ్ళు పారిపోకుండా. అవును కదా, ఈ జైల్లోంచి ఒకవేళ వెళ్ళిపోతాం, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, తలుపులు పగిలిపోయినాయి, వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మమ్మల్ని జైల్లో వేశారు? పాపం చేసినందుకు, నేరం చేసినందుకు జైల్లో వేశారు. మరి చనిపోయిన తర్వాత ఆ పాపానికి శిక్షగా నరకంలో మా ఆత్మ పడితే ఎవరు విడిపిస్తాడు? ఈ మాటలు పౌలు శీలలు చెప్పారు. ఇదిగో ప్రభు అయిన యేసు ఉన్నాడు, మానవులందరి రక్షణ ఉన్నాడు, మరణించే అధికారం, మరణం విధించే అధికారము, జీవాన్నిచ్చే అధికారము కలిగిన యేసయ్య ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనే రక్షకుడు, ఆయనే పాప విమోచకుడు, ఆయనే నరకం నుంచి తప్పించేవాడు అన్న మాటలు ప్రకటింపగా ఖైదీలందరూ విని సైలెంట్గా కూర్చున్నారు. ఇప్పుడు ఈ పోలీసు కూడా అసలు ఖైదీలు ఎందుకు పారిపోలేదు? ఈ భూకంపం ఎందుకు వచ్చింది? మీ బేడీలన్నీ ఎలా విడిపోయాయి? ఈ తలుపులన్నీ ఎలా పగిలిపోయాయి? చూశాడు. నేనే పోలీసు అనుకున్నాను, నేనే ఇది అనుకున్నాను, కానీ కాదయ్యా, రక్షకుడు ఉన్నాడు, నేనేం చేయాలి చెప్పండి అని పౌలు గారి కాలు కిందకు వచ్చేసాడు. అయ్యలారా ఏం చేయాలంటే అప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నీవును ప్రభువైన యేసునందు విశ్వాసంచుము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చెప్పి పౌలు
పౌలు గారు ఆ పోలీసుకి చెప్పాడు. అప్పుడు అర్థమైంది, అవునా, ఇంతవరకు నేనే రక్షకుడును, నేనే గొప్పవాడిని, నేనే కాపాడేవాడిని, నేనే భద్రం చేసేవాడిని, నా దగ్గరే గన్ను ఉంది, నేనే అది ఇది అనుకున్న ఆ పోలీసు తగ్గిపోయాడు. మనసుకు విషయం సత్యం తెలిసిపోయింది. ఈ లోకంలో ఎన్ని రోజులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎలాంటి ఉద్యోగం ఉన్నా ఒక రోజు చనిపోవాలి. మరణం ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. పాపము క్షమాపణ పొందకపోతే నరకానికి వెళ్ళాల్సి వచ్చింది అన్న విషయాలన్నీ పోలీస్కి అందాయి. ఎప్పుడైతే ఆ విషయాలన్నీ పౌలు శీలల గారి ద్వారా తెలుసుకున్నాడో అప్పుడు ఏం చేశాడు తెలుసా? చదవండి అన్నమాట. 32 అతని ఇంటిన దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూసారా ప్రేమ పిల్లరా? ఎప్పుడు తోసిన పోలీసు, మెడపెట్టి జైల్లోకి తోసిన పోలీసు కాలు పట్టుకున్నాడు. పౌలు కాలు పట్టుకున్నాడు. నా దగ్గర గన్నుంది, కత్తుంది, ఇంకెవరు నా నుంచి తప్పించుకోలేడు, బేడీలు వేశాను అన్న పోలీసు దిగొచ్చేసాడు. అర్థమైపోయేది, వీరే నిజమైన దేవుణ్ణి గురించి బోధించే సేవకులు. అయ్యా ఇప్పుడు నేనేం చేయాలి? బాప్తిసం తీసుకో, నీ పాపాలన్నీ పోవాలంటే, నీ జీవితంలో చేసిన పాపాలన్నీ పోవాలంటే, నరకం తప్పించుకోవాలంటే బాప్తిసం తీసుకోని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోని చెప్పగా ఆ పోలీసు వెంటనే పౌలు శీలను ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాలన్నీ కూడా కడిగి, నా ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలనుకొని ఇంట్లో వాళ్ళందరికీ బాప్తిస్మం ఆ నైటే జరిగిపోయింది. బాప్తిస్మం ఎంత ఇంపార్టెంటో చూడండి. కొంతమంది బాప్తిస్మం తీసుకోమంటే వచ్చే సంవత్సరం తీసుకుంటాలే, తర్వాత తీసుకుంటాలే, కళ్ళు మూస్తే నరకానికి వెళ్ళిపోద్ది ఆత్మ. పాప క్షమాపణ పొందకుండా చనిపోయిన ప్రతి మనిషి, మారు మనసు పొందకుండా చనిపోయిన ప్రతి మనిషి, ఆత్మహత్య చేసుకున్న ప్రతి మనిషి నరకంలో ఉంటాడు. వెంటనే ఉరేసుకునేవాళ్ళు, కాల్చుకొని చచ్చిపోయేవాళ్ళు, పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు, విషం తాగి చచ్చిపోయేవాళ్ళు, బండి కింద పడి చచ్చిపోయేవాళ్ళు అందరూ మరుసటి నిమిషం నరకంలో ఉంటారు. అందుకే ప్రాణం పోకముందే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఏమని? నరకాన్ని తప్పించే రక్షకుడని, ఏమని? పాప విమోచకుడని, ఏమని? నిజమైన దేవుడని లొంగి, దేవుడి పాదాల దగ్గర లొంగి తగ్గించుకొని విశ్వాసం ఉంచి బతకాలి మనుషులు. కాబట్టి పోలీసుకి అర్థమైంది, పోలీస్ యొక్క మనసు తెరవబడింది. పోలీస్కి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని అర్థమయ్యింది. నేను ఒక్కనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా రక్షణ పొందాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి పౌలు శీలలకి అప్పుడు ఆనందం పొందాడంట. అక్కడ ఏమని రాస్తుందంటే, అతడు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా. ఇక్కడ ఒక మాట చెప్తాను. పోలీసు కదా అండి, పోలీసు కదా, ఉద్యోగం ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఆనందం పొందాల్సింది ఏముంది? ఉద్యోగం వచ్చిందని ఆనందం పొందొచ్చు. పోలీసు కదా, డబ్బులు ఉంటాయి, డబ్బు ఉందని ఆనందం పొందొచ్చు. పోలీసు కదా, పరువుగా, ఊరిలో పరువు ఉంటుంది, అందరు గౌరవిస్తారు, ఆనందం పొందొచ్చు. భార్య పిల్లలు అందరూ ఉన్నారు, ఆనందం పొందొచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా అతడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన ప్రత్యేకంగా ఉందేంటి చెప్తానని. డబ్బు ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది, ఉద్యోగం ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది, చదువు ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది, మనుషులు ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది.
ఈ లోకంలో ఉన్న ధన సంపాదన ఇవ్వలేని ఆనందం ఒకటి ఉంది. ఈ లోకంలో మనుషులంతా పొగిడినా రానటువంటి ఆనందం ఒకటి ఉంది. ఈ లోకంలో లేని ఆనందం ఒకటి ఉంది. అదే క్రీస్తులో ఉన్న ఆనందం, క్రీస్తు ఇచ్చే ఆనందం. చనిపోయే చివరి క్షణంలో 1 కోటి రూపాయలు చేతిలో పెట్టండి, హాయిగా చచ్చిపోయాను. చనిపోయే చివరి క్షణంలో, అయ్యా నీకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నావు, చచ్చిపోను. చనిపోయే చివరి క్షణంలో, అయ్యా నీకు ఒక పిల్లోడు పుట్టాడు, ఆనందం. చనిపోయే చివరి క్షణంలో నీకు ఒక మంచి అమ్మాయిని చేసి పెళ్లి చేస్తా, ఆనందించు అని చెప్పు. నో. చనిపోయే చివరి క్షణంలో ఏమి పొందినా ఏమానందం? విడిచి వెళ్ళే వాటిని పొందేటప్పుడు, చనిపోయేటప్పుడు విడిచి వెళ్ళే వాటిని పొందినా ఏమానందం? ఒక ఆనందం ఉంది, శాశ్వతమైన ఆనందం. తండ్రి అయిన దేవుడి పాదాల దగ్గర, ప్రేమించే దేవుడి పాదాల దగ్గర, రక్షించే దేవుడి పాదాల దగ్గర, ఆయన కృపా కటాక్షములతో దేవుడితో సంబంధం కలిగిన ఆనందం ఒకటి ఉందండి. ఆ ఆనందం పొందిన వాడికి పేదరికం బాధ కాదు, అనారోగ్యం బాధ కాదు, ఈ లోకంలో సూటిపోటి మాటలు బాధ కాదు. అందుకే ప్రభువునందు ఆనందించు అన్నాడు. మనం దేవునిలో ఆనందం పొందే విధానం మనకు అర్థం కాక మిగతా వాటిల్లో ఆనందం పొందాలనుకుంటాము, వాటి వల్ల దెబ్బతింటాం. అవన్నీ ఏమో ఒకరోజు పోతాయి, వాళ్ళందరేమో ఒకరోజు మనల్ని విడిచిపోతారు. మనం దేంట్లో ఆనందించాలనుకుంటున్నాం తెలుసా? పోయే వాటిలో. ఉండేది ఎవరు? ఆయన. శాశ్వతమైన వాడెవరు? ఆయన. ఎవరి ప్రేమ శాశ్వతం? యేసయ్యది. ఎవరు పరిశుద్ధుడు మంచోడు? యేసయ్య. ఎవరు నీతివంతుడు? యేసయ్య. ఎవరు జీవాధిపతి? యేసయ్య. మరణాన్ని గెలిచిన వాడెవరు? యేసయ్య. స్వస్థపరిచేవాడెవరు? యేసయ్య. డబ్బులు ఇచ్చేదెవరు? యేసయ్య. ప్రాణం ఇచ్చేదెవరు? యేసయ్య. బతికిచ్చేదెవరు? యేసయ్య. ఆయనలో కదా ఆనందం, ఆయన ఉంటే కదా ఆనందం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత పోలీస్కి, అమ్మయ్యా నేను ఎంతకాలం ఏదేదో అనుకుంటున్నాను, ఇప్పుడు నిజమైన ఆనందం నాకు వచ్చింది. యేసులోనే ఆనందం. యేసు ప్రభువుని నమ్మి కళ్ళు మూసేటప్పుడు ఏ బాధ ఉండదు. ఇక్కడ కళ్ళు మూయడం ఎక్కడ తెలుస్తాం? వల్ల పరలోకంలో పరదేశంలో తెలుస్తాం. ఇంకేంటి బాధ? విశ్వాసం ఉంచిన వాడికి, యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి చనిపోయే చివరి క్షణంలో బాధ ఉండదు, చావన్నా భయం ఉండదు. అప్పుడు వచ్చింది ఆ పోలీస్కి నిజమైన ఆనందం. అప్పుడు తెలిసింది ఆ పోలీస్కి నిజమైన రక్షకుడు ఎవరో. ఈ దేహంలో నుంచి ప్రాణాన్ని బయటికి వెళ్ళనీయకుండా కాపాడే పోలీసు ఉన్నాడా భూమి మీద? ఉన్నాడా? లేడు. 4 రోజులు అయింది చనిపోయి. లాజరు సమాధిలో పెట్టారు శవాన్ని. యేసే వెళ్ళాడు. లాజరు బయటికి రమ్మనంగానే ఎక్కడ ఉన్న ఆత్మ ఏ దేహం ఆ దేహంలోకి వెళ్ళిపోయి వచ్చింది. వల్ల జీవాధిపతి, ఆయనకి భయపడాలి, ఆయన్ని నమ్ముకోవాలి, ఆయనలో, ఆయన మాటల్లో ఆనందం పొందాలి. ఇది నిజమైన రక్షణ పొందిన వాళ్ళు పొందే ఆనందం. రక్షణ ఆనందం మనం పొందకపోతే, దాన్ని రుచి చూడకపోతే జీవితం అంతా దిగులే. ఎందుకంటే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. ఏది ఉంటే ఏముంది వదులుతావుగా ఒకరోజు. ఎవరుంటే ఏముంది వదులుతావుగా. మా అమ్మే, మా నాన్నే, నా కొడుకే, నా పిల్లమే, మా ఆయనే, వదిలేటప్పుడు చివరప్పుడు అందుకే బాధ. మా అనుకున్నావు కాబట్టి ఒకరోజు వదులుతాం. ప్రేమించొద్దనే కాదు. కాబట్టి చివరి సత్యము ఏంటంటే రక్షణ ఆనందము యేసునందే ఆనందం అని ఈ పోలీస్కి తెలిసింది. రక్షకుడు యేసే. జైలును భూమిని కంపింపజేయగలిగిన వాడు ఆయన. సముద్రాన్ని చీల్చి దారి వేయగలిగిన వాడు ఆయన. తెలిసింది.
ఆ ఆనందం, అయ్యా నేను కూడా అది పొందాలి, ఏం చేయాలి, ఇప్పుడు బాప్తిసం తీసుకో అన్నాడు పౌలు సేవ. మరి ఈరోజు వింటున్నాను, నీకు ఆనందం ఉందా, ఇంకా రాలేదా, వచ్చిందా, పొందుకున్నావా? ఆలోచించు. పోలీసు మారాడు, పోలీసుకి నిజం తెలిసి. పోలీసే రక్షకుడు యేసు అని ఒప్పుకున్నాడు. పోలీసే కాపాడేవాడు యేసు అని ఒప్పుకున్నాడు. అట్టి ప్రభువును మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుడు ప్రేమతో మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణను చివరి దినం వరకు విశ్వాసముతో, యేసునందు ఆనందంతో, ఆనందంగా కీర్తనలు, ఆనందంగా ప్రార్థన, ఆనందంగా స్తోత్రం, ఆనందంగా సువార్త చెబుతూ, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఆన్ ది స్టిల్ ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన రాయి కాదు, చెట్టు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి, ఉన్నవాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఆకారం వచ్చింది. ఇలాంటి దేవుడు మనకు దొరకడం ఎంత అదృష్టం. యేసయ్య మనకు ఆయన మన దగ్గరికి రాకుండా ఉంటే, రక్షణ రాకుండా ఉండుంటే లోకంలో మనం కూడా బాధల్లో ఉండేవాళ్ళం. ఏ బాధ? అది లేదని కాదు, లోక బాధ. కాబట్టి యేసయ్య మనకి దొరికాడు. ఇంకా చింత దేని గురించి పడాల్సిన అవసరం లేదు. బాప్తిసం తీసుకున్నాం, మందిరంలో ప్రభువుని హాయిగా జీవితాంతం ఆరాధన చేయాలి. అంతకంటే మించిన ఆనందం కంటే ఇంక మించిన ఆనందం ఎక్కడ దొరకదు, ఎక్కడ లేదు. అన్నీ పోయేవే, అన్నీ పోయేవే. యేసయ్య ఒక్కడే అన్నాడు, సదాకాలము నేను నీతో ఉంటాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. శాశ్వతంగా నేను ప్రేమిస్తాను, నువ్వు ఎడవను. తల్లి మరిచిన నేను మరవను, చెక్కుకున్నానమ్మా నేను అంటున్నాడు. మనల్ని అంటే ఆయన చెప్పుకున్నాడట, రోజు చూసుకుంటాడట. మీ అమ్మా నాన్నలైనా రోజు చూస్తారా? లేదు, నేను ఫోటో పెట్టి చూస్తారా? యేసయ్య అంట మనల్ని చేతిలో చెక్కుకున్నాడట, చూస్తుంటాడట, రోజు చూస్తుంటాడు, కనపడుతుంటాం కదా. అట్టి దేవుడిని కలిగిన మనము ధన్యులము. అట్టి దేవుడైన మన దేవుడు మహిమ కలుగును గాక.